ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రభు అయిన యేసు మీ మీద చాలా ప్రేమ కరుణ ఉంచి మీతో ప్రతిదినం మాట్లాడుచున్నారు కదా. ఈ దినం మీకొక ముఖ్యమైన సత్యమును దేవుడు చెప్పబోతున్నారు. అందరము మనము దీర్ఘాయువుతో జీవించాలన్న ఆశ ఉంటుంది కదా, నిజమే కదా. వయసు ఎంత పైబడినా చనిపోవుటకు ఎవరికీ ఇష్టముండదు. 90 సంవత్సరాలైనా ఇంకా కొన్ని ఏళ్లు బ్రతికితే బావుంటుందని అనుకుంటారు. 100 సంవత్సరాలైనా ఇంకా కొంచెం నేను జీవించితే బావుంటుంది, కనుక దీర్ఘాయువు కలిగి జీవించాలి అన్నది అందరి యొక్క ఇష్టము. దానికి ఒకప్పుడు నేను యవ్వనస్తునిగా ఉన్న రోజుల్లో ఒక ముఖ్యమైన రైటర్, ప్రఖ్యాతిగాంచిన వారు 100 సంవత్సరాలు జీవించడం ఎలా అని ఒక పుస్తకం రాసినారు. అది చాలా ఫేమస్. చాలామంది తీసుకుని చదివారు. 100 సంవత్సరాలు జీవించడానికి ఏమేమి తినాలి, ఏమేమి చెయ్యాలి అని వ్రాసినారు. అయితే ఏమైందో తెలుసా? ఆయన 55 సంవత్సరాలు కూడా దాటలేదు. ఆయన మరణించారు. 100 సంవత్సరాలు ఎలా జీవించాలని వ్రాసిన వారు సగంలో మరణించారు. కనుక అధిక దినములు జీవించుట, దీర్ఘాయువుతో ఉండుట, ఇది తెలుసుకొనుటకు అందరికీ ఇష్టమున్నది. అలా జీవించడం అందరూ ఇష్టపడుట మనం చూడగలుగుచున్నాము. అయితే వేద గ్రంథంలో దానికొక మార్గము తెలియజేయబడ్డది. ఏమిటో తెలుసా? సామెతలు 10వ అధ్యాయము 27వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము. మీరు దీర్ఘాయువుతో జీవించాలని ఇష్టపడుచున్నారు కదా. అందరికీ ఆ ఇష్టం ఉంటుంది. మనవడు మనవరాలు చూచే భాగ్యము ఇచ్చిన ఇంకొక తరమును చూడాలని ఆశ ఉంటుంది. అంతే కదా, నిజం కదా. అందరికీ ఆశ ఉంటుంది. కనుక మనం జీవించే దినములు అధికము కావాలంటే, దీర్ఘాయువు కలిగి ఉండాలంటే, దానికి దేవుని మాటలు, ప్రభువు మాటలు ఒక ఆలోచనను ఇచ్చుచున్నవి. దేవునికి భయపడుట. ఎవరా ప్రభు? ఆయనకు ఎందుకు భయపడాలి అంటే, ఆయనే ఆకాశమును భూమిని కలుగజేసినవాడు, మనల్ని సృష్టించినవారు. ఆయనను గురించి భయము కలిగి మనము జీవిస్తూ వస్తే మనకు దీర్ఘాయువు ఆయన కలుగజేయునట. ఎందుకంటే మన ఆయుష్కాలము ఆయన చేతిలో ఉన్నది. ఆయన మనకు దీర్ఘాయువు కలుగజేయాలంటే ప్రభువుకి భయపడాలి. ప్రభువుకి భయపడ్డమంటే ఏంటో తెలుసా? దుర్మార్గమును విడిచి జీవించుట, పాపమును విడిచి జీవించుట. ఊరికే ప్రభువుకి భయపడుచున్నానని చెప్పి సిగరెట్ తాగుట, ఇష్టానుసారంగా జీవించి వారానికి ఒకసారి భక్తితో చర్చికి వెళ్ళుట, అది కాదు. అనుదిన జీవితములో ఒక నీతితో, యథార్థతతో, పరిశుద్ధతతో సమర్పణ కలిగి జీవిస్తే మీకు దీర్ఘాయువు కలుగునని దాని అర్థము. కనుక మీకు దీర్ఘాయువు కలగాలంటే మనల్ని కలుగజేసిన దేవుని గురించిన భయం మనలో ఉండాలి. కనుక ఆ భయం మనలో ఉంటే లంచం తీసుకోము, కలపడము చెయ్యము, అవినీతితో నడుచుకోము, ఇతరులకు బాధను కలుగజేయము, ఇతరులను గాయపరచము, మనం జీవించుట కొరకు ఇతరులకు నష్టం కలుగజేయము. ఈ విధమైన మంచి గుణములు కనబడతాయి చూశారా? దేవునికి భయపడి పాపమునకు దూరంగా తొలగి జీవిస్తారు చూశారా? వారికి మాత్రమే దీర్ఘాయువు కలుగును. లేక ఇటువంటి కొద్ది బుద్ధి, ఇతరులను చెడగొట్టే బుద్ధి, ఇతరులను గురించి చెడుగా మాట్లాడుట, ఇతరులను గాయపరచుట, ఇతరులను దుఃఖపరచుట, స్వార్థముతో ఇతరులను కాళ్ల క్రింద తొక్కుట, ఈ విధంగా మనం జీవించుట కొరకు ఇతరులకు కలుగు మేలులను వారి చేతిలో నుండి లాక్కొనుట, ఈ విధంగా జీవించేవారి జీవితంలో దీర్ఘాయువు ఎలా కలుగును? కనుక మనం వచ్చి వాక్యం చెప్పిన ప్రకారం యెహోవా యందు భయభక్తులు కలిగి పాపానికి దూరంగా జరిగి జీవించుటకు సమర్పించుకుంటే దీర్ఘాయువు కలుగును. ఇదే రహస్యము. అర్థం చేసుకున్నారా? కనుక మనం ఏం చెయ్యాలి? ప్రతిదినం వేదం చదవాలి, ప్రార్థించాలి, దేవుడు చెప్పే మార్గంలో నడవాలి. దీనికి సమర్పించుకుని నడవగా శరీరములో మంచి ఆరోగ్యము కలుగును, దీర్ఘాయువు కలుగును. కనుక ఈ దినం వ్యాధి, బలహీనత, ఈ వయస్సులోనే మరణ భయం కలిగిందంటే కొంచెం దేవుని గురించి ఆలోచన కలిగి ఉండుడి. దేవుని వైపు తిరగండి. ఆయనకు భయపడి ఆయనకు సమర్పించుకోనుడి. దీర్ఘాయువు ప్రభువు కలుగజేయును. సరేనా? అయితే ఇప్పుడు ప్రార్థన చేద్దామా? దేవా, మీకు భయపడి మీ మార్గములో నడిచి పాపమునకు తొలగి జీవించుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. మీరు నా ఆయుష్కాల దినములను మీ చేతిలో ఉంచుకొని ఉన్నారు. వాటి అధికము చేయుట మీకు సాధ్యము. ఎంతకాలం నేను ఈ భూమి మీద జీవించుటకు మీ చిత్తమై ఉన్నదో అంతకాలం ఆరోగ్యంగా, సౌఖ్యంగా, ఆనందంగా ఉండుటకు కృపచూపుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.